నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. చైనా బ్రహ్మపుత్ర జలాలను ఆపేస్తే మరోసారి బయటపడ్డ పాక్ వక్రబుద్ధి. భారత్ను భయపెట్టాలని భావిస్తోన్న దాయాది. బ్రహ్మపుత్ర జలాలను చైనా ఆపేస్తుందంటూ దుష్ప్రచారం. పాక్ ప్రచారానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత్ను అదుగో బూచి అంటూ భయపెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తన మిత్ర దేశమైన చైనా భారత్కు బ్రహ్మపుత్ర నది జలాలను ఆపేస్తుందంటూ దుష్ప్రచారానికి తెరతీసింది పాకిస్తాన్. అయితే పాక్ బెదిరింపులను, అసత్య ప్రచారాలను భారత్ ఏ విధంగా తిప్పికొట్టిందనేది ఇప్పుడు చూద్దాం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తోంది పాక్. ఓవైపు నీళ్లు ఇవ్వండి మహాప్రభో అంటూ భారత్ కాళ్లు పట్టుకొని వేడుకుంటూనే మరోవైపు తన మిత్రదేశం పేరుతో బెదిరించాలని తెగ ట్రై చేస్తోంది. ఇందులో భాగంగానే చైనా దేశం భారత్కు బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ పాకిస్తాన్కు నీళ్లు ఆపేసింది. దీంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ఎండిపోతుంది. 2 కీలక డ్యాంలలో కనీస నీటి మట్టం కూడా లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సాగుకే కాదు, కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకవు. అంతేకాదు, అతి కొద్ది రోజుల్లోనే పాక్ పూర్తిగా ఎడారిగా మారిపోతుంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మపుత్ర నది జలాలపై తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టిన పాక్ అప్పుడు భారత్ ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తోంది. తమలాగే నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. తాజాగా పాక్ వక్రబుద్ధిపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. పాక్కు గద్యంతరం లేక ఏం చేయాలో తెలియక భారత్కు ఈ విధంగా బూచిని చూపించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఒకవేళ చైనా కనుక బ్రహ్మపుత్ర నీటిని భారత్కు రాకుండా ఆపేస్తే పరిస్థితి ఏంటని పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మపుత్ర నదీ జలాలకు సంబంధించిన అసలైన వాస్తవాలను వివరించారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే కానీ కుచించుకుపోదని సీఎం హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. చైనా నుంచి కేవలం 30 నుంచి 35% జలాలు మాత్రమే భారత్కు వస్తున్నాయని చెప్పారు. వీటిల్లో చాలా వరకు మంచు కరగడంతో పాటు టిబెట్లోని పరిమిత వర్షాల వల్లనే లభిస్తాయని తెలిపారు. ఇక మిగిలిన 65 నుంచి 70% నీరు భారత్ నుంచి వస్తోందన్నారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయాల్లో ఋతుపవనాల వలన కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలన్నారు. అలాగే శుభంశ్రీ, లోహిత్, కమెంగ్, మానస్, ధన్శ్రీ, జియాబరాలి, కొపిలి బ్రహ్మపుత్రకు ప్రధాన ఉపనదులు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇవి మాత్రమే కాకుండా కాశీగారో, జయంత్ హిల్స్ నుంచి కుల్సీ, కృష్ణాయ్, దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు లభిస్తాయని తెలిపారు. భారత్ చైనా సరిహద్దుల్లో సెకండ్కు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుందని క్లారిటీ ఇచ్చిన హిమంత్ బిశ్వ శర్మ అస్సాంలో ఋతుపవనాల వల్ల ప్రతి సీజన్లో సుమారు 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్ల మేర నీరు ప్రవహిస్తుందని వెల్లడించారు. బ్రహ్మపుత్ర నది జలాల కోసం భారత్ ఎగువ ప్రాంతాలపై ఆధారపడటం లేదని, ఇది వర్షధార భారతీయ నది వ్యవస్థ అని అస్సాం ముఖ్యమంత్రి తెలిపారు. భారత భూభాగంలోకి ప్రవేశించాక ఇది మరింత బలపడుతుందన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు బ్రహ్మపుత్ర నది జలాలపై పాక్ ప్రచారాలు చేస్తుంది కానీ చైనా ఎక్కడా బెదిరింపులు చేయలేదని, బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తామని పేర్కొనలేదని చెప్పారు. ఒకవేళ చైనా నీటిని ఆపేసినా అది భారత్కు లాభదాయకంగానే మారుతుందన్నారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నీటిని ఆపడం వల్ల ప్రతి సంవత్సరం అస్సాంలో వచ్చే వరదలు తగ్గుతాయని, లక్షల మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అదేవిధంగా పాక్ చాలా సంవత్సరాలుగా సింధు నది జలాల ఒప్పందంతో లబ్ధి పొందుతూ భారత్ను దోచుకుంటుందని అస్సాం సీఎం మండిపడ్డారు. కానీ ఇప్పుడు భారత్ తన సార్వభౌమ హక్కును తిరిగి పొందుతూ ఉండటంతో భయపడుతోందన్నారు. అందుకే ఇటువంటి అసత్య ప్రచారాలతో భయపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. అయితే పాక్ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలన్న ఆయన బ్రహ్మపుత్ర జలాలతో భారత్ను నియంత్రించలేరని స్పష్టం చేశారు. ఏదేమైనా ఉడత ఊపులకు చింతకాయలు రాలవు అన్నట్లుగా పాక్ ఎన్ని ప్రలోభాలు, అసత్య ప్రచారాలు చేసినప్పటికీ భారత్ను దెబ్బకొట్టడం అసాధ్యం.